హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఆంధ్రప్రదేశ్లో గత వైఎస్ఆర్సీపీ హయాంలో ఎన్నో విన్నాం, కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ ఆయన 11 సీట్లకు పరిమితం అయిపోయిందో అప్పటి నుంచి దీనికి సంబంధించి వార్తలు ఇంకొంచెం రెట్టింపు అయినాయి అనుకోవచ్చు. ఆ వార్తలు ఏదో పాజిటివ్గా కూడా కాదు, టోటల్లీ అగెనిస్ట్గా, లేకపోతే వాళ్ళ గురించి నెగిటివ్గానే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రజెంట్ మాజీ మంత్రి రోజా అండ్ అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ పక్కా ఇంకా జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండడం కరెక్ట్ అనే విధంగా అయితే వార్తలు వస్తున్నాయి. ఎందుకు అంటే ఇటు మంగళగిరికి సంబంధించిన నియోజకవర్గం నుంచి ఎంతో మంది కూడా వీళ్ళిద్దరి పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఒక 30 నుంచి 40 మంది వరకు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు. ఆ కంప్లైంట్లో ఏమని ఉందంటే, అయితే ఒక మహిళ మాధవి అనే ఒక అమ్మాయి తను విలేజ్లోకి వచ్చి మంగళగిరిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా టీటీడీలో మీకు జాబ్ ఇప్పిస్తాను, కానీ మీరు నాకు ముందు 5 లక్షలు కట్టాలి. 5 లక్షలు కూడా నాకు కాదు, ఆర్కే రోజాకి అండ్ అలాగే అనిల్ కుమార్ యాదవ్ వీళ్ళిద్దరూ తీసుకుంటారు. అలా వాళ్ళు తీసుకొని మీకు ఖచ్చితంగా జాబ్ ఇస్తారు అని ఇలా మంచిగా బటర్ వేసేసి వాళ్ళందరి దగ్గర నుంచి ఆల్మోస్ట్ 40 మంది దగ్గర నుంచి ఒక్కొక్కరు చొప్పున 5 లక్షలు తీసుకుంది. అయితే అవే ఎన్నో లక్షలు కాగా ప్రజెంట్ మంగళగిరికి సంబంధించిన ఎంతో మంది ప్రజలు, అందులో బాధపడిన వాళ్ళు, ఆ టీటీడీలో ఉద్యోగం అనగానే చిన్న చితక ఉద్యోగం చేసుకునే వాళ్ళు, అరే పెద్ద దాంట్లో వస్తుంది కదా, గవర్నమెంట్ సైడ్ కదా అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారు, సరే 5 లక్షలు పోతే పోయినప్పటికీ జాబ్ అయితే వస్తుంది కదా అనే ఉద్దేశంతో 5 లక్షలు కట్టి మరీ ఉద్యోగం తీసుకోవాలనుకున్నారు. అయితే మాధవిలత అనే ఈ అమ్మాయి కనిపించకుండా పోయింది. అసలు ఆ అమ్మాయి ఎటు వెళ్ళింది ఏంటి అనే వార్తలు కూడా లేవు. తన గురించి కనీసం ఒక్క ఆచూకీ కూడా దొరకకపోవడంతో ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ హయాంలో దీనికి సంబంధించి ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు దీనిపైన ఎలాంటి చర్య తీసుకోలేదని, వాళ్ళు అసలు కనీసం ఈ కేసుని పట్టించుకోలేదంటూ ఇప్పుడు వచ్చి వీళ్ళైతే ఫిర్యాదు చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి ఎంతైతే సొమ్ము వసూలు చేశారో అంత తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి ఇందులో వాళ్ళిద్దరు పేర్లు వాడి ఇంకొకరు తీసుకున్నారు కాబట్టి అదే విధంగా వీళ్ళిద్దరు తప్పించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరు పేర్లు చెప్పింది కాబట్టి ఆమె కూడా ఆబ్వియస్లీ నేను అందులో వాళ్ళకి షేర్ ఇచ్చినాను అని అన్నా కూడా, ఎట్లా చూసుకున్నప్పటికీ కూడా ఇక్కడ మాత్రం వీళ్ళిద్దరికీ ప్రజెంట్ గడ్డు కాలమే అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం కూడా లేదు. ప్రతి ఒక్క దానికి సంబంధించి కేసులు అన్ని బయటకు వస్తున్నాయి. ఇది మాత్రం ప్రజెంట్ సెన్సేషన్ గా మారింది. అంటే ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షలు అట్లా 40 మంది దగ్గర తీసుకుంది అంటే అక్కడనే ఎన్నో లక్షలు వచ్చేస్తాయి. మరి వెయిట్ చేసి చూద్దాం ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేది.